గాయస్ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది. వేరే లెవెల్ ఉంది అసలు. ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా. టీజర్ కంటే ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీలో రామ్ చరణ్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఫాదర్ గెటప్, కలెక్టర్ అండ్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి స్టోరీ లైన్ ఏంటంటే, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ అయితే రైతుల తరపున పోరాడడానికి ఒక పొలిటికల్ పార్టీ అయితే పెడతాడు. ఆ పార్టీలో ఎస్జే సూర్య గారు జాయిన్ అయి మంచివాడిగా నటిస్తూ పార్టీకి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటూ దొంగదెబ్బ తీసి అవమానించి ఫాదర్ క్యారెక్టర్ నుంచి పొలిటికల్ పార్టీ లాక్కొని సీఎం అవుతాడు. కొడుకు క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ అయితే వాళ్ళ ఫాదర్ లాగానే రైతులకు అండగా ఉంటూ వాళ్ళ ఫాదర్ ని మోసం చేసి పొలిటికల్ పార్టీ లాక్కున్న ఎస్జే సూర్య గారిపై రివెంజ్ తీర్చుకోవడానికి, సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి సీఎం పదవుల నుంచి ఎస్జే సూర్య గారిని దింపాలని చూస్తాడు. ఇలా అయితే ఉండొచ్చు స్టోరీ లైన్. ట్రైలర్ లో చూసిన దాన్ని బట్టి స్టోరీ లైన్ సింపుల్ గానే ఉంది, కానీ శంకర్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ఎలా తీస్తారో చూడాలి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన అయితే ఇరగదీశాడు. ఆయన యాటిట్యూడ్ అయితే వేరే లెవెల్ ఉంది ట్రైలర్ లో. నేనైతే రామ్ చరణ్ గారిని పోలీస్ రోల్ లో చూసి షాక్ అయ్యా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వీళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే కనిపిస్తుంది. ఈ మూవీలో ఓన్లీ సాంగ్స్ కే 75 crores పెట్టారంట. నాకైతే ట్రైలర్ నచ్చింది. మూవీ అయితే వేరే లెవెల్ ఉండబోతుందని అర్థం అవుతుంది ట్రైలర్ చూశాక. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ రియాక్ట్స్.